హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో బీట్రూట్తో టేస్టీగా సాఫ్ట్ స్వీట్ హల్వాని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ స్వీటు మంచి కలర్ఫుల్గా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ఈజీగా ఈ టేస్టీ స్వీట్ని చేసుకోవచ్చు. బీట్రూట్ తినడానికి ఇష్టపడిన వారు కూడా ఈ స్వీట్ని ఇష్టపడతారు. బీట్రూట్లో వగరు అనేది తెలియకుండా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. ముందుగా బీట్రూట్ని తీసుకొని బాగా కడిగి పైన పొట్టుని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కప్పు కొలతతో కొలుచుకొని తీసుకున్నాను. నేను కట్ చేసిన ముక్కలు 2 కప్పులు వచ్చింది. వీటిలోకి 1 కప్పు వాటర్ వేసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. దీనిని ఫిల్టర్ చేసుకోవాలి. లైట్గా స్పూన్తో ప్రెస్ చేస్తే జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఇలా బాగా పిండి తీసుకున్నాక మళ్ళీ దీనిలోకి వాటర్ తీసుకొని మళ్ళీ జ్యూస్ని పిండి తీసుకోవాలి. చూసారా, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ పిండిని, మొక్కజొన్న పిండిని తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టి హల్వా రెడీ చేయాక దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక బౌల్ అయినా ప్లేట్ అయినా రెడీ చేసుకోవాలి. ఈ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒకసారి దీనిని బాగా కలిపి ప్యాన్లోని వేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్లోని కార్న్ఫ్లోర్ కలిపి తీసుకున్నాం కదా అండి, ఇది తొందరగా గట్టిపడుతుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా సిమ్లో పెట్టి చేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి హై ఫ్లేమ్లో కాకుండా ఇలా లో ఫ్లేమ్లో కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలకి కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. కలపడం ఆపకుండా అయితే అడుగు పట్టి మాడిపోయినట్లు అయిపోతుంది. ఇప్పుడు ఈ హల్వా దగ్గర పడి ఇలా కన్సిస్టెన్సీ వస్తుందో ఈ టైంలోనే ఇందులోకి స్వీట్కి సరిపడా బెల్లం పొడిని తీసుకోవాలి. నేనైతే దీనిలోకి 1 కప్పు బెల్లం సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక 3-4 మినిట్స్ ఉడికించుకోవాలి. బెల్లం కరిగిపోయాక ఇలా సిల్కీగా పలుచగా అవుతుంది. తిరిగి కొంచెం గట్టిపడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేస్తూ హల్వాని బాగా ఉడికించుకోవాలి. ఇలా నెయ్యిని వేస్తూ ఉడికించడం వల్ల నెయ్యి ఫ్లేవర్తో ఈ స్వీట్ చాలా బాగుంటుంది. నెయ్యి అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అలాగే ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కానీ యాలకుల పొడి కానీ తీసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. కోసం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 40 మినిట్స్ వరకు పక్కన పెట్టి పూర్తిగా చల్లారినంత వరకు ఇలా వదిలేయాలి. ఈ హల్వా పూర్తిగా చల్లారేసరికి ఈ ఎడ్జెస్ నుండి ఇలా సెపరేట్ అవుతుంది. ఈ టైంలో ఈ హల్వాని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ హల్వాని బయట పెట్టి తిన్నామంటే 2-3 డేస్లో తినవచ్చు. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం వరకు ఉంటుందండి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. హల్వా అయితే చాలా ఎమ్మీగా రెడీ అయిపోయిందండి. ఇలా పీసెస్గా కట్ చేసుకోవడమే. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.